వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. సరస్సుకి తల్లిలాగా వచ్చి సమయానికి గొప్ప సహాయం చేశారు. తల్లిలా రావడం ఏంటండి, నేను సరస్సు అమ్మని. వాళ్ళమ్మ కన్నా వయసులో కొంచెం పెద్ద కాబట్టి సరస్సుకి పెద్దమ్మనయ్యాను. మా బంధుత్వం దూరమైనా మనసులో మాత్రం సరస్సు నాకు చాలా దగ్గర. ఆంటీ, మిమ్మల్ని ఎవరైనా పంపించారా లేక మీకు మీరుగా ఇక్కడికి వచ్చారా? రెండూ కాదు బాబు. నిన్న అర్ధరాత్రి సరస్సు ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పింది. సమస్య అర్థమయ్యి ఆ ఫోటోని సిద్ధం చేసుకుని నేనే వచ్చేశాను. ఏంటి సరస్సు ఇది? ఫోన్ చేసినట్టు మాకొక్క మాట కూడా చెప్పలేదు. అంటే అప్పటికప్పుడు ఆలోచన వచ్చి వేరే దారి లేక ఫోన్ చేశాను. పెద్దమ్మ వస్తుందో రాదో అన్న అనుమానంతో ఎవరికి చెప్పలేదు బాబు. అనుమానం ఎందుకు సరస్సు? ఎలాంటి బాధనైనా సరే గుండెల్లో దాచుకునే నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మన్నావంటే సమస్య తీవ్రత అర్థమైంది. అందుకే ఉన్న ఫలంగా ఫోటో చేయించుకుని వచ్చేశాను. చాలా మంచి పని చేశారండి. మీరు రావడం ఇంకాస్త ఆలస్యమైతే పరిస్థితి చాలా విషమంగా మారేది. వాగ్దేవి సరస్సును లాక్కుని వెళ్తుంటే ఎలా ఆపాలో ఏం చెప్పాలో తెలియక నేనైతే చాలా రావడం లేదు. ప్రీతి మీద మీ అమ్మకున్న అభిప్రాయం మారితే గాని అది సాధ్యం కాదు రాహుల్. సరస్సు విషయంలో వాగ్దేవి ఆలోచన మారింది కాబట్టి ఆ రోజు కూడా తొందరలోనే ఉందనిపిస్తుంది.
మీ అందరి కష్టాన్ని క్యాప్చర్ చేశాను. ఈ హ్యాపీ మూమెంట్ ని, ఇంత గొప్ప మాస్టర్ ప్లాన్ ని ఆంటీకి చూపిస్తే మీ టాలెంట్ కి ఎంత థ్రిల్ అయిపోతారో తెలుసా? ప్రీతి ఫోన్ ఇవ్వు. ప్రీతి ఆ ఫోన్ ఇవ్వు ప్లీజ్. ప్రీతి ప్లీజ్. ప్రీతి ఫోన్ ఇవ్వు ప్లీజ్. ఫోన్ ఇవ్వు ప్రీతి. నో. ఫోన్ ఇవ్వమంటున్నాను కదా. ప్రీతి 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 ఆగు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. యా ప్రీతి. ఆంటీ, సరస్సునే వాణి అని నేను చెప్తే నా మాట మీరు నమ్మలేదు. కనీసం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తేనైనా మీరు నమ్ముతారా ఆంటీ? ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? ఇన్నాళ్ళు మీకు తెలియని నిజం, మీరు ఎంతగానో నమ్మిన వాళ్ళు చేస్తున్న మోసం గురించి ఆంటీ. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ప్రీతి. చెప్తే అర్థం కాదనే మీకోసం వీడియో రికార్డ్ చేసి తీసుకొచ్చాను ఆంటీ. అవునండి, చూపిస్తాను. ఏ వీడియో ప్రీతి? వాళ్ళందరూ నేనున్నానని తెలియక నిజం మాట్లాడుకుంటున్న వీడియో ఆంటీ. రాహుల్, ఏదో ఒకటి చేసి మేడం దగ్గర నుంచి ఆ సెల్ తీసుకొచ్చాయి. ఓ అయ్యో, ఇప్పుడు నేను వెళ్తే మేడం చంపేస్తుందన్నయ్య. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య. ఏదో ఒకటి చేయరా. వీడియో ఏది ప్రీతి? అదే కనపడడం లేదాంటీ. నీ ఫోన్లోనే రికార్డ్ చేసావా? అవునా ఆంటీ, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. మరెక్కడా? షట్. అయ్యో, బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయాను ఆంటీ. బట్ ఆంటీ, నేను చెప్పిన ప్రతి మాట నిజం ఆంటీ. ప్లీజ్ బిలీవ్ మీ ఆంటీ. నా బ్యాడ్ లక్, అది రికార్డ్ అవ్వలేదు. ఆంటీ ప్లీజ్ నన్ను నమ్మండి ఆంటీ. నేను చెప్తాను నిజం ఆంటీ, నిజం ఆంటీ. ప్రీతి, జస్ట్ కామ్ డౌన్. పీటల మీద పెళ్ళి ఆగిపోవడం అంటే సాధారణ విషయం కాదు. ఆ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నీ మనసులో అది ఇంకా కోపంగా మారింది. ఆ బాధ, కోపం ఉన్నంతకాలం వాణ్ణి నీకు శత్రువులాగే కనిపిస్తుంది. నువ్వు నమ్మిన విషయం నిజం చెయ్యాలనిపిస్తుంది. నో ప్రీతి, నెవర్ డూ దిస్ అగైన్. అంటే అంటే నేను అబద్ధం ఆడుతున్నానని మీరంటున్నారా ఆంటీ? నా మాట మీద మీకు నమ్మకం లేదా? నో, నాట్ ఎట్ ఆల్ ప్రీతి. నీకు తెలిసింది ఆధారాలతో నిరూపించమంటున్నాను. అప్పటి వరకు ప్రూఫ్ అయిన నిజాన్ని నమ్మి పీస్ఫుల్ మైండ్తో ఉండమంటున్నాను. ఆంటీ
ప్రీతి మైండ్లో సరసు వాణి కాదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నారు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా టైం వేస్ట్ తప్ప ఏమీ యూజ్ లేదు. సరే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిస్టర్బ్ యూ. నో ప్రాబ్లం ప్రీతి, జస్ట్ రిలాక్స్. గో. అమ్మయ్యా, మళ్ళీ ప్రీతి ప్లాన్ ఫెయిల్ అయింది. ఈసారి మొహం కాలి బూడిదయింది. వాగ్దేవి గారు సరస్సు విషయంలో ఎంతగా మారిందో ఇంతకు మించిన ఉదాహరణ ఉండదనిపిస్తుంది. అవును పెద్దమ్మ, ఇంతకు ముందైతే సరస్సు అన్న పదం వినడం కాదు కదా, అనడానికి కూడా అమ్మగారు ఒప్పుకునేవారే కాదు. అది అప్పుడు సరసు, కానీ ఇప్పుడు నీ మీద నమ్మకంతో ఆ ప్రీతి మాటలు కూడా కేర్ చేయట్లేదు మేడం. ఈ మార్పు శాశ్వతం కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్, ఓ ఇక్కడున్నారు ప్రీతమ్మ. మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకో? ఎందుకంటమ్మా, మీకోసం అద్భుతమైన పాట వినిపించాలని. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎక్కడో విన్నట్టుందా, లేక మీ గతికి స్థితికి సరిగ్గా సరిపోయినట్టుందా? నిన్ను నిన్ను ఏం చేస్తాను? ఏం చేయలేవు. ఆవేశపడి నరాలు తెంచుకోకు. పుట్టినప్పటి నుంచి అమెరికాలో ఉన్నానని గొప్పలు చెప్పుకుంటావు. ఫోన్లో బొమ్మ ఎలా తీయాలో కూడా తెలియదా? అదృష్టం కొద్ది తప్పించుకొని అదేదో గొప్పగా ఫీల్ అవ్వద్దు. నీకు ఒక విషయం అర్థం కావడం లేదు. నేను సరస్సు నిరూపించడానికి నీకు చాలా అవకాశాలు వచ్చినా అమ్మగారి ముందు నిజం ఎందుకు బయటపడడం లేదో తెలుసా? నేను ఇంటికి కోడలనవ్వడం, ఇక్కడే జీవితాంతం ఉండడం రాసి పెట్టి ఉంది కాబట్టి. నువ్వేమో పెట్టే బెడ సర్దుకుని ఇక్కడి నుంచి బయటికి పోవడం నీ భవిష్యత్తు కాబట్టి. అది నీ కల మాత్రమే, ఎప్పటికీ నిజం కాదు. కానివ్వను. నీ రాతని, నా భవిష్యత్తుని మార్చడానికే నేనింకా ఈ ఇంట్లోనే ఉంటాను. నేను చెప్పకపోయినా నువ్వే సరస్సు అని ఆంటీకి తెలిసిన రోజు నీ మీదున్న ఇంప్రెషన్, పెంచుకున్న నమ్మకం అంతా నాశనం అయిపోతుంది. ఇది మాత్రం పక్కా సరస్సు. ఋషి విషయంలో నువ్వు చేసిన పని తెలిస్తే మాత్రం అమ్మగారు క్షమిస్తారనుకున్నావా? నాకేమైనా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నిన్ను 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 మాత్రం ఇక్కడ ఉండనివ్వను. వాగ్దేవి కోడలుగా నా స్థానంలో నిన్ను చూడలేను. నాకు దక్కంది నీకు కూడా దక్కనివ్వను. దూరం చేస్తాను. నీ గురించి, నీ కుట్రల గురించి నిరూపించడం
నాకు క్షణం పని. కానీ అలా చేశాననుకో, నీకు నాకు తేడా ఏముంటుంది? అందుకే క్షమించేస్తున్నాను. ఎప్పుడు చెప్తున్నా విను. నేనే సరస్వతిని అని నిరూపించడానికి నువ్వు ఎన్ని కుట్రలు చేసుకుంటావో, ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో నీ ఇష్టం. కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి తలదించుకోవడం తప్ప గెలుపు గురించి మర్చిపోయే రోజు అతి త్వరలోనే ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. సరస్సునే వాణి అని నిజం తెలిసినా కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నాను? నన్నెప్పుడు అడ్మైర్ చేసే ఆంటీ ముందు ఫూల్ నై ఎందుకు నిలబడుతున్నాను? ఇదే దానికి అడ్వాంటేజ్ అయింది. అందుకే మళ్ళీ ఛాలెంజ్ చేసింది. లేదు, నేను సైలెంట్ గా ఉండకూడదు. ఆంటీ మైండ్లో వాణి గురించి పాజిటివ్ గా ఫీల్ అవ్వకూడదు. ఏం చేయాలి? ఈరోజు నా వల్ల కాకపోయినా ఏదో ఒక రోజు వాణినే సరస్సు అని ఆంటీ తెలుసుకుంటారు. అప్పుడు దాని మీద కోపం ఇక్కడ తగ్గకూడదు, క్షమించకూడదనుకుంటే ఇప్పుడు నాకున్నది ఒక్కటే దారి. Who's this? వంకాయ పుల్స్. సరసు? అవునంటీ, నేనే. బాగానే గుర్తుపట్టారే. వ్రతం రోజున 1కి 10 సార్లు మాట్లాడాను కదా, నన్ను పట్టుకోలేకపోయారు. కానీ గొంతుని చాలా బాగా గుర్తుపెట్టుకున్నారే. ఎందుకు ఫోన్ చేశావు? మీ ఓటమిని గుర్తు చేయడానికి. అన్నిట్లో నెంబర్ 1 అని విర్రవీగే వాగ్దేవి ఇక్కడ సరస్సు ముందు 0 అని చెప్పడానికి. ఈ వాయిస్ ఎవరిదై ఉంటుంది? నేనెక్కడైనా విన్నానా? ఈ మనిషిని ఎప్పుడైనా కలిసానా? హలో, ఉన్నారా? చెప్పు. ఏంటి చెప్పు? నేనేమైనా బుర్ర కథ చెప్తున్నాననుకున్నావా? లేక నా మాటలకి చేతలకి బుర్ర పంచేక ఏదో ఒకటి అనుకుంటున్నారా? మీరేదో మేధావి అనుకుంటే
ఇలా చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నారేంటండి? చూడు, చిన్నపిల్లలా ఆటలాడుతోంది నువ్వు. ఇలా నెంబర్లు మార్చి కాల్ చేసినంత మాత్రాన నిన్ను పట్టుకోలేననుకోవడం నీ మూర్ఖత్వం.